అమ్మా ఏమైంది ఈడ కూర్చున్నావు దా ఏం చేయాలి ఏం చేయాలమ్మా ఏమైందమ్మా ఇది బాధపడుతున్నావు ఎందుకు ఏమైంది ఎందుకు రమ్మన్నావు నన్ను ఎవరు పెడతలేరు ఏం చేస్తలేరు నువ్వెవరో అందరు గాలి ఎందుకు ఏమైంది నేనెవరో అంటావు బిడ్డలు ఎవరో కొడుకులు ఎవరో నాకు తెలియదు ఎవడు పోస్తలేడు మాకు ఎవడు పెడతలేడు నేను ఉన్నా కదా నేను పెడతాదా అమ్మ నేను వీళ్ళు పోయకపోతే నేను పెడతాదా వాళ్ళు లేకపోతే నేను లేనా నీకు అవునమ్మా నువ్వు కూడా పెట్టిన రోజులే బిడ్డవు అట్లా అంటే ఎట్లయితుంది నేను నువ్వు మీరు ఎందుకు బాధపడుతున్నారు ఇట్లా చాలా బాధ ఉంది ఇవాళ వచ్చిన అది ప్రేమ నేను అడుగుతా మా తమ్ముళ్ళని నేను అడుగుతాను ఏమైందిరా అమ్మ ఇట్లా బాధపడుకుంటా బయట లేవు తింటే కాదా నా కొడుకులు నా మొగడు కూడా లేవు లేవు అంటే లేచి ఇద్దరం కాసిపోసుకుంటాము ఇంత తింటున్నాము ఉంటున్నాము ఇప్పుడు ఎవరి ఇజ్జత్ తీయని కూర్చున్నావు ఇట్లా ఇడుపు కాన్నాను నేను ఎవరు ఇజ్జత్ తీస్తలేనురా నా అంత నేనే ఉన్నా అంతే నీ అంతా నువ్వే ఉన్నావు కానీ పుల్ల పెట్టి కూర్చుంటావుగా మరి మీరు మంచిగా చూస్తే ఆమె ఎందుకు బాధపడుతుంది నువ్వు అట్లా అంటే మాక ఏం తక్కువ చేసినాం అమ్మకు నాయనకు మేము తక్కువ చేయండి అట్లా అయిన రాళ్ళు ఎట్లా అయిన రాళ్ళు చూసినావా ఏమై మంచిగానే ఉంది అమ్మ ఎంత బాధపడితే అట్లా బాధ అవుతుంది నన్ను కూడా అట్లా అంటుంది నీ ముంగట ఏదో ఒకటికి రెండు షోలో ఉరికినట్టు చెప్పిందేమో నువ్వు అంటున్నావు కానీ ఆమె సంగతి నీకేం తెలుసు కోడాల సైసన్ సైసది అసలు వాసంతంతో ఎత్తేసినావు అంటది ఆకిలి నొక్కుంటే ఎదురు నొక్కుతున్నావు అంటది నేగులని కాల్చుక తింటది పెంక మీద అట్లా కాల్చుక తినేదైతే గిట్ల ఎట్లా బాధపడుతుంది రా ఇక నువ్వు టూకోక నువ్వు ఆమె చూసుకొని మాట్లాడక నువ్వు మరి ఎవరిని చూసుకొని మాట్లాడు ఇప్పుడు మీ గురించి నన్ను కూడా అంటుంది ఇప్పుడు గుర్తుకొచ్చినా ఇప్పుడు చేసినావు ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు ఇంత బాధపడుతున్నా అంటాను నువ్వు దగ్గరుండి చూస్తేనేమో నీకు తెలుస్తుంది అరే నడువయ్యా నడువు నువ్వు నడువు అక్కడ పంపా పోయేతానికి పోతేనే మంచిగా అవుతారు నడు 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 అరే మీరు పోయారా గంజి ఎవరు పోయారు నడు అరే అక్కుందిగా ఇంకింతకన్నా పెద్ద ఏం చేద్దాం నడు 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 మీరు వద్దు అయ్యా వద్దు మీరు పెట్టారు ఎవరిని అనుకుంటున్నావు ఎవరి జడ్జి ఇగో మీరు ఎవరి కానీ చెప్పుకోండి ఏమని చెప్పు మేము రాంపో అక్క వచ్చిందిగా ఎవరింటలేరు ఆ పైసలు లేవు అది లేవు ఇంట్లో ఎవరింటలేరు బిడ్డ లక్ష్మమ్మ ఎవరింటలేరు ఏమమ్మా బాగున్నావా అమ్మనాయన తోలుకొని వచ్చావు ఏమైంది ఈ బజార్లకు ఏం చేయాలన్నా మరిగా వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఒకటే ఫోన్ చేస్తారు ఆ పిల్లలు అన్న అట్లా చేస్తున్నాడు తమ్ముడు పెడతలేడంట ఒకరి మీద ఒకరు అనుకొని పెడతాను లేరంట చూస్తలేరంట మంచి బుద్ధిమంతులు లేక ఇప్పటిదాకా సంసారం ఇంటికి వెళ్ళి బయటికి రాలేదు ఇప్పుడు కొత్త కథ దాకా తెచ్చిర్రు జ్వరం వస్తే కొడుకులు చూపిస్తలేరు పెన్లం పొందా దవాఖాన కంటే రూపాయి లేదు ఆ కొడుకు తనుకోతే ఈ కొడుకు తనంటే నా పెన్లం అంటున్నది ఆ కొడుకు నువ్వే దొరకపో అంట ఆ కొడుకు అంటున్నాడు ఈ కొడుకు తనుకోతే ఈ కొడుకు నువ్వే దొరకపో అంటున్నాడు మీ పత్తి పైసలు ఉండగానే చూపించుకోపోయి మంచిగా పత్తి పైసలు మాతో ఏం లేవు సారు భూమి వాళ్ళకి ఇచ్చేసిన పత్తి పైసలు మీకే వచ్చినాయి కదా మాకు రాలే వాళ్ళకి వచ్చినాయి చూడన్నా పెద్ద మనుషులు ఏమన్నా కానీ చూసి మాట్లాడను ఆవేశపడకు పొలాలు మొత్తం పనికి ఒప్పకుండా అయిపోయింది ఇటు తిరిగి ఎక్కడ పని వచ్చా తిందామా తాగదామా పడుకుందామా ఎంజాయ్ అవుతుంది నీ దగ్గరనే పని చేస్తుండే కదా ఈయననే కదా ఈయన పెద్దోడు నీతోనే పని చేస్తుండేగా అవు చేస్తుండే వాళ్ళే వచ్చిన అవి వచ్చిండు కన్నా బుద్ధిమంతులు ఏమైందా పంచాయతీ ఇంతగా ఆశపడుతారు పెద్ద మనుషులు మీకు తెలియదా పటేలా మేమేమన్నాము ఒకటికి రెండు ముట్టించుకొని మా అక్క రాగానే తోలుకొని వచ్చింది ఇక మేమేం చేయాలి చెప్పు అక్కడ మీద పెడతా ఎప్పుడు వచ్చిరమ్మా మీరు ఈ రోజే వచ్చిన ఒకటే ఫోన్లు చేసి ఏడుస్తా ఉన్నది ఏమైంది అంటున్నాని ఎన్నిసార్లు చెప్పుకోదు నేను ఇంట్లో మస్తు చెప్పిన ఇప్పుడు ఈయన దాకా వచ్చిర్రు మళ్ళీ తింటలేరు చేస్తలేరు 3 రోజుల నుంచి తింటలేరంట చూసేది చూస్తున్నా వాళ్ళు పెడతలేరు కోడాన్లో దిక్కు నా పిల్లని తోలుకొచ్చుకుంటే నా పిల్లని కూడా సహిస్తలేరు అల్లుడా భూమి పెద్ద మనిషి పేరునే 5-6 ఎకరాల భూమి ఉన్నది మంచి రాగడి భూమి 2 ఎకరాలు బోర్ ఉన్నది పార్కం ఉన్నది మంచిగా ఇష్టం వచ్చినట్లు అయినాయి ఈసారి మళ్ళీ రైతు బంధు పైసలు కూడా పడ్డాయి అడుగు వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు దవాఖానకు చూపించుకోవడానికి చేత కదా కొడుకులను బదలాం చేస్తే ఎట్లా మరి ఆయన గట్టిగానే ఉండే నిన్న మొన్నటి దాకా ఎడ్లతో వ్యవసాయం కొట్టిండు అక్కడిక్కడ పోతుండే
నువ్వు కూడా ఆ షేన్కి పోతుంటివి కదమ్మా. పోతుంటి ఇక శాతం అవుతలేదు. కాదు పద్మ, నువ్వు చెప్పొచ్చు కదా లోపటి ఇంట్లో. మళ్ళీ గిందాకి వస్తే ఇక ఒకరిని చూసి ఒకరు వస్తారు. రేపు పొద్దుగాల ఇంటి పోటీ ఆ కొడలా మెట్లా ఈ కొడలా ఇట్లా అని అంటాను. మా కొడుకులు బదలాం చేస్తే రేపు పొద్దుగాల ఇన్ని మోస్టోడేవాడు బిడ్డని దొరికొస్తే బిడ్డ పెడతా నీకు. ఎవరేమనుకుంటే ఈడ సౌరంగా నడవకపోతేనే నా పిల్లని పిలిపించుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? నిన్ను చూసి ఇంకో ఊరంతా ఏం చేస్తారు? ఎందుకు చేస్తారు? ఏమైనా పెద్ద మనిషి ఎంతవరకు వచ్చింది? మళ్ళా మొన్న పత్తి అమ్ముకుంటే అన్న అమ్ముకుంటే యథార్థం కూడా మళ్ళీ ఏం పంచాయతీ పెట్టినావు? ఇగో నలుగుట్లకు వద్దు, పెద్ద మనుషులు దగ్గరకొద్దు, ఇజ్జత్ తీయకమ్మ అని చెప్పి వస్తుంటే కాలు గుట్ట మొక్కింది. నాయన గద పట్టుకుని అమ్మాయి కాలు మొక్కింది. అయినా కానీ దులిపాంచుకొని వస్తారు. నేను అన్నం పెట్టలేమా, మా అన్న పెట్టలేడా, ఎందుకు ఇజ్జత్ దీనికి వచ్చారు? మా అక్క రాగానే ఇక ఉరికొస్తారు. నాకు అర్థం కాదు. మీరు చక్కగా చూస్తే గిందాక ఎందుకు వస్తుండే? ఇంక 10 మందిలకు వస్తుండేనా? చక్కగా చూడకుంటే ఇదివరకు చచ్చిపోయి ఏనో బొందలగడ్డ పెట్టి వస్తుంటే చచ్చిపోయేటట్టు అయ్యారు. ఇక చచ్చిపోతే దవాఖానకు అన్న చెప్తలేడా? అన్నను అడుగు. దవాఖాన తోలుకోతుంటే మన పైసలు లేకపోతే అయితే బదాలు తీసుకొని చూపెట్టిన దవాఖానకు. సరే నీది నువ్వు చెప్తావు, వాళ్ళు చెప్తారు. కానీ ఇంటి పక్క వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు అయితే చూస్తుంటారు. కానీ లేరా వాళ్ళు? మరి పిలువు. వచ్చిర్రు సగం మంది వచ్చిర్రు, వాళ్ళని విలువ. మరి దా పెద్దమ్మా, అన్యం పుణ్యం మీరే చెప్పుండి. మేమేమో కాల్చుక తిన్నామంట. మా అక్క రాగానే ఉరికొచ్చింది. ఇక మీరు చెప్తేనే తెలుస్తుంది. ఇక వచ్చిరుగా మా ఇంటెంట ఇంటి ముంగట్టున్న వాళ్ళు చెప్తారు. చెప్పు భారతమ్మ, ఏమైంది? వచ్చినావు కదా, ఇంటి పక్క ఉంటావు కదా, చెప్పు ఏమైంది? ఏమో పాటలో మీకే తెలియాలి. మరి అత్తపాము కూడా మంచిగా ఉండి, కొడుకు కూడా మంచిగా ఉండి, వీడికి ఏడుకెళ్ళి కొడుతుందో కయ్యం తెలియదు. ఆ పిల్లలు కూడా అంత దుర్మార్గులు ఏం కారు. చూస్తారు అమ్మనాయన మంచినే చూస్తుండ్రి. మరి ఆ ముసలానికి ఎట్లా అవుతున్నదో వీళ్ళు ఎట్లా చెప్తున్నారో మాకైతే అర్థమైతే లేదు. ఈయన మొన్నే చదవడం ఏమి చేస్తున్నారు బిడ్డ. మన ముద్దుగా ఉన్నారు, ముద్దుగా తిన్నారు, తాగినరు, ముద్దుగా రైతు బంధు పడ్డాయి. తెచ్చుకున్నారు ఆవిటి బిడ్డకి ఇచ్చినావా? తెచ్చుకొని పత్తి అమ్ముకొని ఏం చేస్తారు? నీకు ఒక కొడుకున్నాడు పెడుతున్నాడమ్మా. నాకు 2 కొడుకులు. ఒక కొడుకు ఎలగొడితే ఎక్కడ పోవాలి? ఇంకా నీకు కొడుకన్నా గుంస్తాడు. ఎలగొట్టకుండా నిన్ను చూసుకుంటున్నాడు. అందరు ఇంట్లో ఉన్నది. ఆమెకి 2 ఉన్నారు, ముడుచుకున్నది. కానీ ఇప్పుడు ఆమెకి 2 అక్కడ దొబ్బు ఇక్కడ దొబ్బు అంటున్నారు. అరే ఆగుండమ్మా, పెద్ద మనిషిగా లేరా? చెప్తారా? ఆగుండి, మాట్లాడితే చెప్పండి. అరే ఏమైంది ఆ పెద్ద మనిషి ఇట్లా చేస్తున్నావు? నీకు బాగా పైసలు ఎక్కువైనాయి. ఇంకోటి ఏం కాలేదు. మొన్ననే పత్తి పైలు వచ్చే, రైతు బంధు వచ్చే, కంది పైసలు వచ్చే. నా బిడ్డ నా కొడుకులకు లోపటింట్లో చెప్తుందంట పిలిపించిన. నా బిడ్డ చెప్తే ఇంటర్ నా కొడుకులు అంట అని పిలిపించిన. వాళ్ళు ఇంటలేరు. 2 కొడుకుల కన్నా ఎక్కువనా బిడ్డ? మరి రేపు పొద్దుగాల వాళ్ళు ముడి మాల్పి నీళ్ళు కూడా కారాయి. బిడ్డ వచ్చి రోడ్ పండి మొత్తుకుంటూ వస్తుంది. మరి ముళ్ళ సంగతి చెప్పిన బిడ్డకు? అన్నీ చెప్పిన. ఏమొస్తుంది? వాళ్ళు మంచిగా చూసుకుంటే ఆడపిల్లల దొరికొచ్చి కొడాల మీద కొట్లాట పెడుతున్నావు. 10 మంది కొడుకులు అంతా ఒక బిడ్డను అంతా కలిసారా తెచ్చి మంచిగా ఇంటికి కలుపాకులు తెచ్చిస్తారు. మంచిగా నేను అది చేస్తే ఆడపిల్లలు వస్తే పిలిపించి 10 మందికి పిలిపించి వాళ్ళ పౌడర్ మొక్కలకి చింతాను చేస్తావు. జర ఆగుంటేనే నలుగురు దిక్కులు ఉడితే ఎవరికి అర్థమవుతుంది? మీరోది కాళ్ళోది కంటే వాళ్ళు ఏమో చూస్తే అంబేద మొక్కలు లేకనే ఉన్నారు. చెప్పురా. అరే మరి ఏం ఉల్టపాల్ట ఏమవుతున్నది ఇంట్లో? ఏం చెప్పాలన్నా, ఇంటి రామాయణం ఎంత నడిచేటట్లేదు. ఇక నా పెళ్ళం బాసాన్ని దోమింది అనుకో, కథం. అగో బాసాన్లు ఎత్తేసే సౌండ్ ఆయే, లొల్లి ఆయని లొల్లి పెడుతుంది. ఇక కూర అంటే చాలన్నా ఉప్పు ఎక్కువైందన్న లొల్లి, కారం ఎక్కువైందని లొల్లి, ఎప్పుడు కాచుక తింటుంటుంది. ఇక ఇల్లు నూకింది అనుకో, ఇగో ఇల్లు ఎగజలింది, ఇక్కడ చెత్త, ఇక్కడ అడ్డం నూకింది, దాన్ని కాచుక తింటే పెంక వేసుకు తిన్నాడు. వేసుకు తింటుంది మా అమ్మ. ఎప్పుడు వేసుక తిన్నారా? నేను ఎప్పుడు వేసుక తిన్నా? మొన్న రొట్టె వేసింది, జర్ర అంతా మాడిపోతే దాన్ని తీసుకుపోయి బాజార్లో ఉండవు ఎక్కడ అగో వాళ్ళందరూ చూపెట్టి లొల్లి పెట్టి. అదంటే నీకెందుకు కోపమే? ఏం చెప్పింది చెప్పాలి? నీ కుడుకుడుకు నీళ్ళు తానానికి పెట్టుబడికి గడవడం. అరే నీ చీరలు, నీ బట్టలు, నాయన పంచి అంగి అన్ని విండేయలేదా? అబ్బో చిన్న కాదు, పిల్లలు అవుతున్నారు. ఈయనకు ఆమెకే ఉడుతున్నారో ఈయనకే ఉడుతున్నారు? పిల్లలు ఉడుతున్నారు. సోకు లేదు. పిల్లలను మీనున్నది, పిల్లల మీనున్నది, తల్లిదండ్రుల మీద కూడా ఉండాలి. తల్లి ఏమైంది? దయమైంది అని చెప్పి తల్లి దయమైంది అంటారు. ఊరంతా కేర్ చెప్తా. ఏం చేయాలి? మీ ఇద్దరే వచ్చి వాళ్ళకి ముఖాలు లేవు, ఆడోళ్ళకి దొరకరానికి. వాళ్ళు ఏడొస్తారా నా ఈడికి రానికి? ఏడొస్తారా? వాళ్ళకు రాబుద్ది అవుతా చెప్తే కూడా ఇప్పుడు అది కుదరని పని కాదు. అరే తోలకరా పోరా, వాళ్ళని చూస్తే బుగులు అవుతున్నది. ఎవరికి బుగులు అవుతుంది?
పెన్లాన్ దోలకరా సేల్ అయినోడవు అయితే సేల్ తప్పినోడవు ఏమైంది నీ లొల్లి ఊకే నీ పెన్లము గయ్యాడిదయ్యా నన్ను నెగల నీరు పొందని నీవు ఎక్కువ కాదే అది పొందని ఎదురయ్యా ఎక్కడ రాచి ఆశని తెచ్చిన్నో ఏమో ఇసుకి పడస మళ్ళా మళ్ళా ఏమైంది ఏమైంది అన్న నీకు పెళ్ళం అవసరం తల్లి అవసరం తల్లి వద్దు నాకు ఇల్లు వద్దు ఎవడొద్దు పోగలవా అమ్మ సాడా సత్తాడు నువ్వు దిక్కుమాలి తల్లిదండ్రులు 10 మందిని కుట్టుకోబడుతున్నారా తల్లిని లోపటింట్లో నా పెళ్ళం పేరు తీయొద్దని చెప్తున్నా మర్యాదతో నా పెళ్ళం పేరు తీస్తే ఇవ్వనని లెక్క పెట్టా నేను అది కాదు పట్టాల మీకు దండం పెడతా నా పెళ్ళం జోలికి రాకమా నీళ్ళకు ఏం కావాలో చెప్పు నెలకి ఎంతనో వారానికి ఎంతనో సంవత్సరానికి ఎంతనో జీతం అని బిడ్డ నీ నీడ ఇంట్లో పడవద్దు సీరి పారేస్తా బిడ్డ నేను చెప్తున్నా దాని ఉసురు ఎందుకు కోసుకుంటా వేరు పొద్దుగా లేస్తుంది తల్లిని పట్టుకొని బిడ్డ అంటావు నువ్వు 10 మందిలోకి వచ్చినప్పుడు ఇంత హుషారు మరి ఊకే దాని ఉసురే పోసుకుంటా కాదు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకెంత చేస్తావు 10 మందిలో ఉండగానే అట్లా చేస్తున్నావు అంటే నువ్వు కాదు మళ్ళా పెళ్ళం దగ్గరికి ఎందుకు కాదురా మీరు ఇంతకు వాళ్ళని ఎరవపరు అంటురా అది లేదా చెప్పు ఎరవలేదు పర్వాలేదు వాళ్ళ ఇష్టం ఏమని చేసుకోండి నాతోని కాదు కథలు చెప్పకు నువ్వు అన్నీ నువ్వు వాళ్ళ తింటున్నావా లేదా ఏం తింటున్నా అలాది నా కష్టం చేసుకొని నేను బతుకుతున్నా నా కష్టం చేసుకొని నేను బతు ఎవడు తీసుకోమని అలా భూమి నాకేమో ఇప్పుడు వాళ్ళకు చెరారు నిలబెడతారా చెరి నిలబెడతారా సంవత్సరం అసలు పైసలు ఇస్తారా వాళ్ళకు తల్లి గుంజు వచ్చినాడు తల్లి దయ్యం అక్కడ పుస్తక కట్టాగానే పెందం బంగారం పెందలాన్ని అన్నిటికంటాం ఏదో ఒక ముచ్చట కంటాం వచ్చినాం మేము కొట్టిన పడ్డము మిరపకారం పెట్టే తిన్నాం బిడ్డ మేము మీ లేక లేము ఇప్పుడు కొడుతున్నాం మేము వద్దు బిడ్డ అట్లా అనొద్దు తల్లిదండ్రిని ఇంత సేవ చేస్తే పుణ్యం కలుగుతుంది అట్లా అనకు నీ కొడుకులు బిడ్డలు కూడా పొద్దున కొడితే నీకు గదికి గతి వస్తుంది ఇట్లా ముందు ఆలోచన చేసుకొని అత్త మామని చూసుకున్నట్టు నీ పెళ్ళాన్ని కూడా బుద్ధి చెప్పుకొని మంచిగా బతుకుంటే కాళ్ళు ఎక్కిపోసుకొని పోతారు మీ పెళ్ళాలను తీసుకొని ఏడుకోపోతే ఏడు మూత కావాలని ఉంటారు కదా ముసలు ఎట్లు ఉంటాయి బిడ్డ ఉంటాయి ఎందుకుంటే ఇప్పుడు వాళ్ళని మీరు చూస్తలేరు నీయాస ఉంటాడు కాదు బిడ్డ నీయాస ఉంటాడు చిప్ప పెట్టిండట చిప్ప పెట్టి తల్లిదండ్రికి పెట్టిండట నాయనమ్మకు పెడితే నాయనమ్మ చచ్చిపోయినాడు ఆ చిప్ప నాయన పారేనికి పోయిండట మీకు పోయేనికే నాయన నువ్వు ఆ చిప్ప వారే కానడట అంటే ఎందుకు బిడ్డ అంటే నీకు నేను పోస్తాను అన్నాడట అన్నాడట అట్లున్నది ఇప్పుడు ఎట్లా చేద్దామంటావి అన్న మరి ఏం రమ్మా నువ్వు ఎట్లా అంటే అట్లా మనం 10 మందికి అయితే పిలిచారు నువ్వు ఎట్లా చెప్తే అట్లా అందరూ వాళ్ళు ఏమంటారు పెద్ద మనుషులు ఇగో అన్న ఎంతైనా మనం పెట్టక తప్పదు కానీ నేనేమంటున్నా అంటే దుకాణానికి పోతా ఆ ఉప్పు పసుపు నూనె ఎంత కానీ రాసిన మొత్తం నేను తెచ్చిస్తాను నువ్వేంచ అమ్మను నేను అమ్మను పెంచాలి మరి మా ఆమె కూడా ఇంట్లో మా ఇంట్లో వచ్చి మా ఆమె పెడితే మా ఆమె పెడతా అరే వదిలేక నువ్వు నచ్చేపేమి అడిగిందాకా నేను తీసుకున్నా నేను ఎందుకంటే మనం తీసుకున్నా ఆమెను అడిగేది మనం మీద తీసుకుందాం రా నిర్ణయం అరే నువ్వు అంటున్నావు రాషన్ చేసి పెడతా నా ఇంట్లో ఎందుకు ఏ నన్ను తాను ఉంచుదాం పాటు ఏనా నుంచి ఎవరు ఒకటి మళ్ళీ పెద్ద మనుషులకు పెద్ద మనుషుల దగ్గరికి ఎట్లా వచ్చారు రాకముందే ఆలోచన చేయను తమ్మి నేను చెప్పి నేను ఇప్పుడు పెద్ద మంది మనం పైసలు ఇచ్చి అన్ని ఇచ్చి ఇంట్లో కిరాయి గుంచినాం అనుకో మళ్ళీ అక్క వస్తుంది చెప్పింది ఏమంటే అక్క వస్తుంది నలుగురిలో పిలిస్తే గుద మీద అనిపిస్తుంది ఇజ్జత్ పోతుంది రా నాయన నా మాట నువ్వు చెప్పేది ఇగో ఏమొద్దు నేను నువ్వు పెట్టు అన్ని దళాల నువ్వు పెట్టు నేను పెట్టు నీకో రూమ్ నాకో రూమ్ తమ్మి మరి అంతా కాకపోతే ఎందుకంటే బయట మన ఇంటి ముందు జాగ ఉంది కదా ఆడ 4 రేగులు వేస్తాము వాళ్ళ ప్రతి వాళ్ళని చూద్దాం ఎవరి దగ్గర అంతా ఇప్పుడు మళ్ళీ రేకులకు ఆ రూమ్ కు పైసల ఖర్చు ఎందుకన్నా ఆ బర్రకోటం ఉంది కానీ ఆ బర్రకోటంలోకి వెళ్ళి బర్రను అక్కడ బయట కట్టేద్దాం ఇంకోది షెట్ కింద ఆ బర్రకోటంలో అమ్మనాయని ఉంచుదాము ఆ రాసిన ఏదో పెట్టుకొని ఏడాది దాకా నువ్వు పెట్టి ఏడాది దాకా నేను పెడితే ఇక కోటంలో ఉండను బర్రకోటంలో ఏం కాదు చక్కగా అవుతారు ఇక ఇక నీ మరదలు కూడా ఒప్పుకోదు మళ్ళీ నీ ఇంట్లో వదిలి ఒప్పుకోదు ఎందుకు వచ్చినా బాధ ఉండాలి చక్కగా అవుతారు బర్రకోటంలో ఉండే వాళ్ళకి అదే కరెక్ట్ అమ్మో బాజారు కూర్చొచ్చి పంచాయతీ పెడుతున్నారు మళ్ళీ మళ్ళీ మాకెందుకు మేకల కోట మాకెందుకు 9 పిల్లలు పోసి బాకాను ఇడిచిపెట్టి కట్టించిన కొడుకులకు మరి ఏమైంది మరి బర్రకోటాలు ఉంటలేరా బర్రకోటంలో మేము ఉండం ఎవడు ఉంటాడు మరి మేము ఉండాలా మీరు వెళ్ళిపోయినరి నేను ఉంటాను ఇంట్లో నీతో నేడైతుందిరా నాయన ఇంట్లో నాకు అర్థం కాదు
ఏడుంచుతారా బలకోటం ఉంచుతారు? మీకేమో బంగ్లాలు కట్టించారు, వాళ్ళు కాయ కష్టం చేసి బంగ్లాలు కట్టిస్తే మీరు ఇప్పుడు వాళ్ళని బలకోటం ఉంచుతారు. మరి ఏడుంచుతావు, నీ ఇంట్లో ఉంచుకోండి. మీ ఇంట్లో ఇల్లు లేదా? ఆయనకు ఇల్లు కట్టుకోలేదా? మరి మీ ఇంట్లోనే ఉంచుకోండిరా. 10 మందిలోకి వచ్చి గిట్లనే ఇంకా 10 మందికే తెలుస్తుందిరా మీ మాటలు. మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ఆడిడ జీతం ఉండి మీకు ఇల్లు కట్టిస్తే అలా బర్రకొట్టం లేస్తాం. చూస్తలేమా 10 మందిలోకి వచ్చింది నా ఇజ్జత్ తీసిందని మాట్లాడుతున్నావు. ఈలేగన్నారు దునియాలో పిల్లల్ని ఎవరు కానలేరు. అవతల చూడు ఆ పటేల్ కొడుకులో చూడు కాలరాల బంగ్లాల ఎంత మంచిగా పోతున్నారు, విమానాలలో పోయి దేశాలు దాడుతున్నారు. నువ్వు చేయరా? ఇప్పుడు నువ్వు సంపాదించి నీ కొడుకులను కట్ల తోలి ముట్టుకుంటేగా దగ్గర రాని సార్ పిల్లలను మీరు ముట్టుకొనిస్తలేరంట కదా, ఉమ్ముస్తున్నాడు చేస్తున్నాడు అంటే మాట్లాడుతున్నారు. మరి మీరు ఉమ్మందే చేయందే పెంచినారు. నా పెళ్ళాన్ని తిట్టినప్పుడే మంచిగా ముసు నవ్వుకుంటూ నవ్వినావు. నీ పెళ్ళాన్ని తినకపోతే ఎవరు తిట్టారు? అదే అల్క ఉన్నది కదా, అందుకే నేను ఈ బాధ కాదు వీడికి రానని చెప్పి ఇంట్లోనే ఉన్నది. అది మరి మమ్మల్ని బజార్లో పెట్టినావు. ఏందిరా మేము ఇన్నే ఉండగానే బలర కొట్టాము. నీ భార్య నువ్వేమో కొత్త ఇంట్లో ఉండండి. వాళ్ళ తల్లిదండ్రులు కదా పాతోళ్ళు కోటంలో ఉంటారు. ఇదే తారీఖ. ఏం మాట్లాడుతున్నాడు వీడు? వీళ్ళంట వంతులు లెక్క పెడతాడంట. వీడు 6 నెలలు పెడతాడంట, 6 నెలలు అన్నం పెడతాడంట. ఏమైందిరా రాజు? అప్పటి సంతి చూస్తున్నాము, గంట నువ్వే పడుతున్నావు, నువ్వే పంచాయతీ చెప్తావు, నువ్వే తల్లిదండ్రులు నడుతావు, నువ్వే ఎడ్ల కొట్టవు, నువ్వే బాధ కొట్టం, నువ్వే బిల్డింగ్లు. మేము ఇంటికెందుకు వచ్చాము? మా ఇంటికన్నా ఉండవుతా? ఒక్కనికన్నా చెప్తున్నావు ఇట్లా చేసిందే నా తప్పు కాదంటాను కదా సర్పంచ్ చెప్తున్నావు. నువ్వే చెప్పుకుంటున్నావు, పంచాయతీ నువ్వే చెప్తున్నావు, పంచాయతీ నీదే చెప్పు నీదే. ఇంకా మేమెందుకురా మరి? వాళ్ళ విషయం కాదు, రేపు ఏడుస్తారు నువ్వు బాధకోవడంలా. నేను బారుగు తీసుకొని కొడితే చక్కగా అవుతావు బిడ్డ. వాళ్ళు కట్టిన ఇండ్లు, వాళ్ళు కట్టిన బంగ్లాలు, వాళ్ళు సంపాదించిన భూమి కాయ కష్టం చేస్తే ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మొత్తం చూపిస్తారా ఇదంతా? ఆలోచన చేసి మాట్లాడు. రేపు నీకు కూడా పిల్లలు పుడతారు, నీకు కూడా కోడళ్ళు వస్తారు, పుట్లు వస్తారు, మన్మల్లు వస్తారు. రాజు చెప్పేది నలుగురు చెప్పేది విను, నలుగురు ఏం చెప్తే అది విను. అంతేగాని నేను ఆడుస్తా ఏడుస్తా బలరకొట్టంలో ఉంచుతా అంటే కాదు. ఊరందరూ అట్లే అదే పరిస్థితి వస్తుంది, అట్లా ఏవద్దు. మరి మా ఇంట్లోనేమో మాతోటి ఉండరా అన్న? మా పెళ్ళని చూస్తే ఓడిపోది, మా పిల్లలను చూస్తే ఓడిపోది. అరే ఉండేటట్టు చూసుకోవాలి. తల్లిదండ్రులు మీరు చిన్నగా ఉన్నాడు ఎంత ప్రేమ చేసి అట్లే మీరు తల్లిదండ్రులను కూడా చేయాలి. అరే ఏం రాజు, చిన్న లేదు పెద్ద లేదు, పెద్ద మనిషి ముందు అలా గదే మాట్లాడతావా? ఎట్లా మాట్లాడాలి మరి? అరే పెళ్ళాన్ని చూస్తే గద్దు నొనుకుతావేమో నువ్వు. అవును పెళ్ళానికి భయపడతావు, పెద్ద మనిషి గడ్డ మాట్లాడతావు. చూడన్న వానికి మర్యాద లేదేం లేదు. నువ్వు చాలా మాట్లాడుతావు. వానికి నీకేమైంది? అదే మొత్తం వాడిని ముంగలికేసినావు. అరే పెద్దోడు చేర నయపోడే వీడు పెద్ద లంగా. నీకేం లేదు నువ్వు ఎక్కువ మాట్లాడకు. అదే చెప్తున్నా నేను. కోటంలో ఎందుకు ఉంచుతారు? కోపిన్ బియ్యం వాళ్ళకు, మీకేమో మంచి సన్న బియ్యం. మీకు అంత బక్క కొడుతున్నారా మీ అమ్మ నాయన? ఇప్పుడు అంటే వాళ్ళకి శాత కాకుండా కావచ్చు, ఇంతకుముందు వాళ్ళు చేసి పెడితేనే తిన్నారుగా, వాళ్ళ చెమట తిన్నారు కదా. ఇప్పటికైనా మీరేమన్నా ఒక గుంట భూమి ఉన్నారా మీరు కొత్తగా? వాళ్ళు చేసిన దాని మీద దింపుకుంటా, వాళ్ళు కట్టిన ఇంట్లో వండుకుంటా అలుకు ఊత చేయడానికి ఆయాసం అవుతున్నది. ఇప్పుడేమో కొత్తగా వాళ్ళను బెదిరించుకుంటా, మీ అక్క వస్తే ఆమెకు రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. చిన్న పెద్ద ఇల్లు కట్టలేరు, మస్తు పెద్ద కట్టిన ఇల్లు. ఎవరి కావాలి? ఎలకలు పందికొక్కులు దొరుకుతున్నాడా? పందికొక్కులు ఒక్క పిల్లర్ వేసి కట్టరా. ఆయన రేకులు వేసిండు కదా, ఒక్క రేకు కొనుక్కరా సూతం. నువ్వు సిమెంట్ రేకు ఉన్న బలరా గడ్డే శాత కాదు కానీ వాళ్ళకంట 6 నెలలకు. అరే మీ అమ్మ నాయన మీకు వంతులతోని పాలిచ్చినదా? వంతులు పెట్టుకున్నదా? 15 రోజులే ఇస్తానికి 30 రోజులే ఇస్తాను పెంచిందా? లేకుంటే నువ్వు పెద్దగా అయ్యేదాకా ఇచ్చిందా పాలు? గాడిదలు అంత అయిన పాలు చీకిర్రా మీరు? అప్పుడు ఆమె వంతులు పెట్టుకున్నదా? మేము చూసినాం. ఎక్కువ ఇచ్చిందేమో అక్క, అందుకే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. అట్లా కాదన్నా, ఆ ముసలోడు బిడ్డ పెళ్లికి 6 ఏళ్ళు జీతం ఉండి పెళ్లి చేసిండు. అప్పుడే 2 ఎకరాలు అమ్మి చేస్తే మీరు చక్కగా అవుతారు కొడుక మీరు. మరి మేము కూడా జీతమే ఉన్నాం, ఏం చదువుకోలేం పాటు. కాదు మీ నాయన జీతం ఉండి, మా అన్న జీతం లేడా? 6 ఏళ్ళు కాదు. చెప్పేది వింటావా రావులాగా? ఏడిది మాట్లాడవు. చెప్పేది వినరా? మీ నాయన జీతం ఉండి మీ అక్క పెళ్లి చేస్తే ఆపు కూడా మీరు కట్టిరా? మా అన్న జీతం ఉండి కట్టలేడా? అడుగు. కొత్త కథలు రాయకుండా మీ నాయన్నే చేసి, మీ నాయన్నే ఆయన కష్టం చేసి చెమట పైసలు కట్టిండు. మరి కన్నందుకు జీతం ఉన్నాడో ఏమో. వీళ్ళు అన్నతానే లేకున్నాడు. ఎన్నైనా దినాలు 7 ఏళ్ళు పని చేస్తే ఆయన చేరినాయి. మరి కన్నందుకు మరి మీకేం లేదా? మీకేం బాధ్యత లేదరా? మేమేం చేయాలి ఇంకా? మరి చదివిపించిండు, అంత కష్టపడి కూడా మిమ్మల్ని చదివిపిస్తే నువ్వు పాయింట్ బూ షర్ట్ వేసుకొని ఇప్పుడు తింపుతున్నావు. నువ్వు, నీ పిల్లలు, నీ భార్య నీకు ఎక్కువ. మరి వాళ్ళకు ఇంకా 4-5 ఏళ్ళు, మా అంటే 10 ఏళ్ళు బతుకుతారా? కనీసం 10 ఏళ్ళు కూడా పెట్టరా వాళ్ళకు? 10 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు బతుకమని కానీ చెప్పినట్టు ఉండాలి, పెట్టింది తినాలి, అంతే. లొల్లి పెట్టదు. ఎవడెవరా చెప్పనీకి వాళ్ళకు? మరి నోటికి వచ్చినట్టు అంటే ఎవడాడు? మరి ఎట్లా మరి?
పట్టుకుంటాగానే వాళ్ళని చంపకుండా మీకు దండం పెడతాం మేము 4 రోజులు ఎవడు పెట్టిండు సద్యానం మీరేం ఉడుకుడు కన్నాలు వండుకొని లోపల తినుండి పెద్దలకు పెట్టినాడు కూడా పెద్దలకు పండుగలు చేసుకొని అన్ని చేసుకొని లోపల పెట్టుకొని మీరు తింటారంట దర్వాజలు పెట్టుకుంటారంట అలానే బయట కూర్చొని పెడతారంట చూసినా అంటే చెప్పలేదా అమ్మ మీరు కూడా ఇంతగానో చెప్తే కూడా ఇంటలేడు మీరు ఒక్కరు చూసుకొని ముఖాలు చూసుకుంటారు ఆయన అట్లా చెప్పి ఇట్లా చెప్పంటాను అన్న అంటాడు వీడు తక్కువడు కాదు ఎందుకు నేను చేస్తానా నేను దొరకపోతే అమ్మ నాయన నేను చూసుకుంటా వీళ్ళ పని ఎట్లా చేయాలో నేను అట్లా చేస్తా ఏం చేస్తావు ఏమని చేస్తారా చూస్తా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఏం చేస్తాను చూడిగా ఏం చేస్తాను పంచాది పెట్టింది నలుగురిలో తోలుకొచ్చి మళ్ళీ సబ్దా తోలుకొచ్చి చూస్తురుగా మీరే చెప్పుండి ఇక మా తప్పు వాళ్ళ తప్పు చెప్పుండి మీరు ఏం చెప్తే అది ఉంటుంది వాళ్ళేమో బంగ్లా మీరేమో బంగ్లాలో వెళ్ళండి వాళ్ళేమో బరగొట్టంలో చేస్తారు ఇవాళ మీరు చేస్తారు రేపు పొద్దుగాల ఉన్నోనికి సాల్ పడిపోతుంది ఇక మిమ్మల్ని చూసి మీరు అంతా నేర్చుకుంటారు ఇక ఏం చేయాలి వాళ్ళ అత్తమామని ముందు చూసుకోవాలి అత్తమామని ఏడుంచిండు ఇంకా అనేది అత్తమామని ముందు బల్లకొట్టాలి ఉంచితే ఇలా తల్లిదండ్రులు ఉంచవచ్చు చూసినాను మా అత్తమామని ఏడుంచింది చూడాలి చూసినట్టు చూస్తాం చూస్తావు నీవు ఎట్లా ఎవరంటే వాళ్ళు ఎవరు మాట్లాడితే పెద్ద మంది మాట్లాడితే వాళ్ళ మీదకి వెళ్తాం ఇవాళ నీది ఉంటుంది రేపు పొద్దుగాల నీ పిల్లలు గట్టిగా చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఆ సిప్పల్లో వస్తారు వాళ్ళు అదే సిప్పల్లో మీకు వాళ్ళు గంజి వస్తారు ఇక ఇవాళ వీళ్ళు వచ్చిండ్రు బాజార్కు రచ్చగడకు పంచాయతీ సర్పంచ్ దగ్గర దాకా వచ్చిండ్రు మనలో కూడా గిదే గత అవుతుంది మన నలుగురిలోకి పోతే నలుగురు చెప్పిన ఈయనకు పోయి బిడ్డ దొరకపోని అక్కడ పోయి కాసిరు దివాన్ అంటే కాదు మరి పెద్ద మనుషుల్లో చెప్పిన పంచాయతే మంచిది ఒకసారి పోయి 4 ఇళ్ళకి వస్తున్నారు మరి పెద్ద మనుషుల న్యాయమే కావాలి నిలగొడతారు పెద్ద మనుషుల న్యాయమే కావాలి ఊరు నుంచి ఏం లేదు పోలీస్ స్టేషన్ అదంతా కాదు ఊరిని మించిన పెద్ద మనుషులు లేరు చెప్పాలి అరే ఇంకోసారి మీ పంచాయతీ రచ్చబండ కాడికి రావద్దు అర్థమైందా సరే అన్న కాళ్ళన్న మొక్కోండి ఏళ్ళన్న మొక్కోండి ఒకరిని చూసి ఒకడు ఇదే తవ్వేస్తారు మీరు రాకండి మళ్ళీ మేము రావద్దనే చూస్తున్నాం కానీ ఇక మా ఎక్క తోలుకొచ్చి ఇది ఎవరైనా రండి పోండి పోండి అక్కడ వండి సరేనా పోండి ఇక్కడ ఇట్లా ఉందా మళ్ళీ అక్కడ ఏమని చేసుకుందాం సరేనా పెద్ద మనసులో మాట అయిపోయి ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మళ్ళీ మంచిగానే అవుతారు తెల్లారి మళ్ళీ మనమే నిష్ఠూరం అవుతుంది కానీ వందు సోడి ఎన్ని రోజులు పంచాలు చెప్పడానికి జీవితం అయిపోయేటట్టు అరే వాళ్ళ అన్నదమ్ములు మా లుచ్చలే రాత్రి కొట్లాడతారు పగలు ఒకటి అవుతారు ఆటలు కోసుకుంటారా ఒక కేసు పెట్టుకుంటారు ఈయన కథ తెలుసు వాళ్ళ ముంగల్ని వాళ్ళని పోతాడు వాళ్ళు పోయినాక తింటారు ఈ గీట్లాట ఉంటే పంచాయతీ దిగుతారు వాళ్ళంతా కూడా అబ్బా ఏం మాట్లాడతావు వాళ్ళ ముంగల ఒక మాట కలియుగా అంతా కూడా సర్పంచ్ వాళ్ళ ముంగల మంచిదే మరి సరే రైట్ ఓకే